హేమమాలి. మరి ఈరోజు మీకు అద్భుతమైన సినిమా రివ్యూ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను. అదే మన కమిటీ కుర్రాళ్ళు. మరి ఇంతకీ కమిటీ కుర్రాళ్ళు హిట్టా ఫట్టా ఇప్పుడు తెలిసేసుకుందాం. లైక్ టీజర్ ట్రైలర్స్ చూసుకున్నప్పటికీ మనకి చాలా మంది గోదావరి వాళ్ళు అయితే ఈజీగా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే డైరెక్టర్ యదువంశీ కంప్లీట్ ఒక గోదావరి యాస ఉన్నటువంటి ఒక 11 మంది అద్భుతమైన న్యూ టాలెంట్స్ తోటి ఈ సినిమాని మనందరి ముందుకి ఈ నెల ఆగస్టు 9వ తారీఖున థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ అయితే ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే 11 మంది కొత్త యాక్టర్స్ తోటి, అది కూడా కొత్త డైరెక్టర్ తోటి. సో మ్యూజిక్ ఆల్రెడీ వేరే వేరే సినిమాలకు అందించినటువంటి అనుదీప్ దేవ్ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇంతమంది కొత్త వాళ్ళ బాధ్యతలని భుజాల మీద వేసుకున్నారు మన నిహారిక కొనిదెల. పింక్ ఎలిఫెంట్ ఫ్యాక్టరీ దాని బ్యానర్ పైన ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా అయితే ఆవిడ ఆగస్టు 9న అందరి ముందుకి తీసుకొచ్చింది. సో సినిమా గురించి మాట్లాడుకుంటే ముందు నుంచి కూడా సినిమా టీం అంతా కూడా ఒకటే చెప్తున్నారు, మాది న్యూ సినిమా, ఎటువంటి కమర్షియల్ ప్లాట్స్ మీద మేము ఫోకస్ చేయలేదు, కంప్లీట్గా అందరినీ కూడా అప్పటి చైల్డ్హుడ్ మెమరీస్కి కనెక్ట్ చేసేలాగా ప్రతి బ్యాచ్లో ఇలాంటోడు ఒకడు ఉన్నాడు, అరే ఈ ఫ్రెండ్ మా బ్యాచ్లో ఒకడురా, అరే ఆ ఫ్రెండ్ ఇలా ఉండేరా, అరే మన బ్యాచ్లో ఒకడు ఉండేవాడు కదా ఆడు ఇలాంటోడేరా, అలా ఇలా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుందంటూ చెప్పారు. ముందు నుంచి చూసుకుంటే సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ ఎంతో హిట్ అయినాయి. అటు ఆ రోజుల్లో సాంగ్ చూసుకోవచ్చు, లేదా సుడు సుడు సాంగ్ చూసుకోవచ్చు, లేదంటే క్యాంపెయిన్ సాంగ్ చూసుకోవచ్చు, జాతర సాంగ్ చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. ఎక్కడ చూసుకున్నా వీళ్ళ పాటలు అయితే తెగ ట్రెండ్ అయినాయి అనుకోండి. అండ్ మనం సినిమా విషయానికి వచ్చేస్తే ఒక 11 పీపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక చిన్న ఇష్యూ వల్ల విడిపోవడం జరుగుద్ది. అండ్ విడిపోయిన వాళ్ళు ఆ తర్వాత ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత కలవడం జరుగుద్ది. కలిసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగినాయి, అసలు గొడవ ఎందుకు జరిగింది, ఆ గొడవ జరిగినప్పుడు ఏమేమి సిచ్యువేషన్స్ అయినాయి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే సినిమాలో మనకి చూపించడం జరిగిందండి. నేను ఎక్కువ స్పాయిలర్స్ చెప్పట్లేదు, ఎందుకంటే స్పాయిలర్స్ చెప్పేశాను అనుకోండి సినిమా చూసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ రాదు. సో ఇందులో మనకి ఏదైనా తెలిసిన కాస్టింగ్ ఉన్నారా అంటే అది మన ఏమంటారు గోపరాజ్ గారు ఉన్నారు ఇందులో. ఇంకొకటి వచ్చేసి మన సాయి కుమార్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరే పెద్ద కాస్ట్ అని చెప్పుకోవచ్చండి. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళతోటి అంత అద్భుతంగా యాసని బేస్ చేసుకొని ఆ బ్యూటిఫుల్గా దాన్ని అయితే తెరకెక్కించిన విధానం మనం చెప్పుకోవచ్చు. యదువంశీ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా విజువల్స్ కానీ సినిమాని ప్రతి ఫ్రేమ్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉందండి. మెయిన్ థింగ్ సినిమా డెలివరీ చేస్తున్నప్పుడు అంతసేపు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చేటువంటి మ్యూజిక్కి నిజంగానే పెద్ద పీఠం వేశారని చెప్పొచ్చు. మ్యూజిక్కి అనుదీప్ గారు అంత బాగా ఆ మ్యూజిక్తో డెలివరీ చేసిన థింగ్స్ చాలా చోట్ల సినిమా చూసినప్పుడు మనం కన్నీళ్ళు అయితే డెఫినెట్గా పెట్టుకుంటాం. అంత బాగా సెంటిమెంటల్గా కనెక్ట్ చేసేస్తుంది ఈ సినిమా. ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ చూస్తాం, ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ని అయితే మనకి డ్రైవ్ చేస్తుంది ఈ సినిమా. సో మీరు కనుక మళ్ళా ఆ రోజుల్ని నెవరేసుకోవాలి, ఆ రోజుల్ని గుర్తు చేసుకోవాలి. సో గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అప్పుడు ఆడుకున్నటువంటి ఆటలు కావచ్చు, తిన్నటువంటి తిండ్లు కావచ్చు, గేమ్స్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్ దగ్గర 15 నిమిషాలు రెంట్కి తీసుకొని మనం ఆడుకునే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా అద్భుతంగా డిజైన్ చేసి క్యాప్చర్ చేశారు ఈ సినిమాలో. అవన్నీ కూడా మనం డెఫినెట్గా నెమరేసుకుంటాం. ఖచ్చితంగా మన ఓల్డ్ డేస్ని అయితే మనం గుర్తు చేసుకుంటాం. నేను ఎలా గుర్తు చేసుకున్నానో. సో ఇది ఇవాల్టి మన మూవీ రివ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బై.